కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్యాస్ బావిలో సంభవించిన విస్ఫోటనం కొనసాగుతోంది. అయితే తీవ్రత తగ్గడంతో అధికారులు చర్యలు చేపట్టారు. మరోవైపు బ్లోఅవుట్ సైట్ చుట్టూ కూడా ఉన్నటువంటి కొబ్బరి తోటలు మాడిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని మాజీ ఎమ్మెల్యే ఐఎస్జీ వేమ బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాటి సత్యనారాయణ తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు. ఏదైతే కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ మోరి 5 వేలలో సంభవించిన ఏదైతే విస్ఫోటనం ఉందో, ఆ బ్లోఅవుట్ ఉందో, ఇది ఇంకా కంట్రోల్ అవుతున్న పరిస్థితి ఉంది. అయితే నిన్న జరిగిన విస్ఫోటనానికి పెద్ద ఎత్తున మంటలు, అగ్నికీలలు ఎగిసిపడడంతో మొత్తం చుట్టుపక్కల కొబ్బరి చెట్లకి చాలా నష్టం చేకూరింది. అనేక వందల చెట్లు, వేల సంఖ్యలో కొబ్బరి చెట్లు ఇక్కడ మాడి మసైపోయిన పరిస్థితి ఉంది. అయితే 1/2 కిలోమీటర్ మేరే ఇక్కడ ఏదైతే డ్రిల్లింగ్ సైట్ ఉందో 500 మీటర్లు, అంటే ఒక 1/2 కిలోమీటర్ మేరే దానికి పరిధి ఉంటుంది. అయితే 1 కిలోమీటర్ మేర ఇక్కడ కొబ్బరి చెట్లకి భారీగా దెబ్బతింది. అలాగే వరి పొలాలు కూడా, ఊడ్చే వరి పొలాలు కూడా ఉన్నాయి. ఆల్రెడీ నాట్లు వేసిన పరిస్థితి కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాం. ఇప్పుడు నాట్లు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్న పొలాలు కూడా పక్కనే ఉన్నాయి. అలాగే కొన్ని నాట్లు కూడా వేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ పరిస్థితిలో ఏదైతే ఇక్కడ విస్ఫోటనం, ఏదైతే బ్లోఅవుట్ సంభవించి ఇంకా అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. అయితే నిన్నటి కంటే ఈరోజు చాలా వరకు తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు వాటర్ అంబ్రెల్లా ద్వారా మంటల్ని అదుపు చేసే చర్యలు చేపట్టారు. అయితే మాడి మసైన కొబ్బరి చెట్లతోటి ఇక్కడ రైతాంగం మాత్రం తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతంలో రైతులు కూడా ఇక్కడికి వచ్చి రైతు సంఘ ఇతరులు కూడా ఇదవుతున్నారు, మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. మాజీ ఎమ్మెల్యే అయాజీ కొందాం వారు ఏ విధంగా రైతులు ఇక్కడ కొంతమంది రైతులు వీరి దృష్టికి కూడా సమస్యలు తీసుకొచ్చారు. చెప్పండి, ప్రస్తుతం జరిగిన ఈ విస్ఫోటనంతో, ఈ బ్లోఅవుట్ తోటి చుట్టుపక్కల వరి పొలాలు, కొబ్బరి చెట్లు ప్రధానంగా భారీగా దెబ్బతిన్నాయి. ఈ వేడి వల్ల ఇంకా కొన్ని కొబ్బరి చెట్లు ఇంకా దెబ్బతినే పరిస్థితి ఉంటుంది. ఏ విధంగా దీనికి పరిహారం చెల్లించాలని మీరు కోరుతారో, ఏ విధంగా సూచిస్తారు రైతులకి? ఈ విస్ఫోటనం నిన్న జరిగింది. నిన్న ఏదైతే ఉదయం జరిగిందో, నిన్నటి నుంచి ఈ రోజు వరకు చూసినటువంటి విస్ఫోటనంలో మంటల తగ్గుదల జరిగింది. అయితే కోనసీమలో గతంలో కొబ్బరి చెట్టుకు నష్టం వచ్చినప్పుడు ఓఎన్జీసీ వాళ్ళు ఇచ్చేటువంటి నష్టపరిహారం చాలా తక్కువ ఉండేది. ఇది సుమారు 1-2 ఎకరాలు సుమారుగా కొబ్బరి తోట మళ్ళీ కొబ్బరి చెట్లు కాపు కాసే పరిస్థితి లేకుండా నష్టపోయే పరిస్థితి ఉంది. అదే రకంగా ఈ మంటల వల్ల ఊడ్చేటువంటి పరిస్థితిలో ఈ పక్కన ఉన్నటువంటి ఏదైతే ఆకుమడేసి కొంతగా ఊడ్చినటువంటి భూములకు కూడా నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఓఎన్జీసీ ద్వారా అధిక మొత్తంలో నష్టం, ఎందుకంటే రైతులు రీప్లాంటేషన్ చేసుకోలేకపోతే దానికి ఏ రకమైనటువంటి ఆర్థికంగా సహకారం చేయాలనేది కూడా ఓఎన్జీసీ అధికారులను అడుగుతాం. అదే రకంగా కొబ్బరి ఈ మళ్ళీ రీప్లాంటేషన్ కొత్త ఉత్పత్తి వచ్చే వరకు కూడా నష్టం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన నష్టాన్ని కూడా ఓఎన్జీసీ అధికారులతో మా ఎమ్మెల్యే ఎంపీల ద్వారా ప్రభుత్వం ఓఎన్జీసీ దృష్టి తీసుకెళ్తాం. కానీ గతంలో జరిగిన ఓఎన్జీసీ బ్లోఅవుట్లకి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. కానీ గతంలో వాటర్ అంబ్రెల్లా, మడ్ పంపింగ్, అనేక రకాల టెక్నాలజీలు ఉపయోగించి అతి కొద్ది రోజుల్లోనే ఈ మధ్యకాలంలో కార్టేన్ దగ్గర ఉప్పూడిలో జరిగినటువంటి సంఘటన 2-3 రోజుల్లో అది క్లోజ్ చేశారు. అదే రకంగా మాకు నమ్మకం ఉంది 2-3 రోజుల్లో ఇది కూడా ఈ ఇరుసుమండ బ్లోడ్ కూడా క్లోజ్ అవుతుంది. ఎందుచేతంటే మన టెక్నాలజీ, మన ఓఎన్జీసీ అధికారులు ఇతర దేశాలకు వెళ్ళి వాళ్ళు సేవలు అందిస్తున్నారు. అంచేత అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి దీనివల్ల ఉపద్రవం పెద్దదయ్యే ప్రమాదం ఉండదనే నమ్మకం మాకు అధికారి మీద, ఓఎన్జీసీ మీద నమ్మకం ఉంది. నష్టం విషయంలో, రైతులకు జరిగిన నష్టం విషయంలో ఎక్కడ రాజీ పడేటువంటి ప్రయత్నం మాకు ఉండదు. ఎక్కడ రైతుల పక్షాన్ని ఓఎన్జీసీ అధికారులు, ప్రభుత్వ అధికారులని, ఎన్డీఏ కూటమి వాజ్పేయి గారు, అదే మన నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రైతుల పక్షాన్ని, కోనసీమకు జరగాల్సినటువంటి ఏదైతే సహాయ సహకారాలు ఉన్నాయో అందులో ఏ రకంగానూ కూడా వెనుకడుగేసేటువంటి వ్యక్తులు కాదు. తప్పకుండా వీరికి కావాల్సినటువంటి నష్టం ఏ రకంగా రావాలో అదే రకంగా ఇళ్లలో కూడా చాలామంది ఈ ప్రాంతానికి వలస వచ్చారు. వాళ్ళకు కూడా ఏ రకంగా అయితే పౌరాశ్రయాలు ఎక్కడైతే సురక్షిత ప్రాంతాల్లో ఉన్నారో వాళ్ళకు కూడా జరిగిన నష్టాన్ని కూడా అధికారుల దృష్టికి భారతీయ జనతా పార్టీ తరఫున మేము మా జిల్లా ప్రెసిడెంట్ స్థానికులకి మేమందరం తీసుకెళ్తాం. వాళ్ళకి వచ్చేటువంటి నష్టపరిహారం, రావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కల్పించేటట్టుగా మా ప్రయత్నం మేము చేస్తాం. చెప్పండి, ఇది ఇలాంటి బ్లోఅవుట్ గతంలో సంభవించిన పరిస్థితుల్లో ఏ విధంగా పరిహారం ఉంది? ఇప్పుడు రైతులు బాగా నష్టపోయినట్టుగా కనిపిస్తుంది, కొబ్బరి తోటలు బాగా నష్టపోయినట్టు చెప్తున్నారు. ఏ విధంగా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి రైతుల పక్షాన ఏ విధంగా పోరాడుతారు? అలాగే ఇప్పుడున్న ఏదైతే బాధితులు ఉన్నారో బాధితులకు కూడా చాలా పరిహారం అందించాలని చెప్పి కోరుతున్నారు. మీ దృష్టికి వచ్చిన పరిస్థితి? నిన్న జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. ఈ ఓఎన్జీసీ ద్వారా మనకి ఈ మధ్యకాలంలో
గత 20-25 సంవత్సరాల నుంచి 5-6 విస్ఫోటనలు ఇటువంటివి జరిగినాయి. సరే, నిన్న జరిగినటువంటి దానికోసం అధికారులు అయితే మన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేలా ప్రస్తుతానికి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళకి నష్టపరిహారం ఏ విధంగా రావాలనేటువంటి దానికోసం మన ప్రయత్నం ఆల్రెడీ మా రాష్ట్ర అధ్యక్షుల వారు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం పంపించాం. వారు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితి ఈ ఓఎన్జీసీ వాళ్ళ యొక్క అధికారుల నిర్లక్ష్యం చాలా ఎక్కువగా ఉందనేటువంటిది నా ఆలోచన విధానం. ఎందుకంటే వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్ల కారణంగా ఒక కాంట్రాక్టర్కి ఇచ్చేటప్పుడు ఒక వెహికల్ రోడ్డు మీద రావాలంటే ఆ వెహికల్ యొక్క కెపాసిటీ, వాళ్ళ స్టాండర్డ్ ఇవన్నీ మనం చూస్తాం. అది ఏ విధంగా ఉన్నదో అప్పుడు కానీ ఫిట్నెస్ సర్టిఫైడ్ ఎవరు. అటువంటిది ఇక్కడ ఇచ్చేసినటువంటి గ్రిగ్లో, ఇక్కడ వేసినటువంటి రిగ్గులో ఉన్నటువంటి ఆ మెటీరియల్ ఏంటి, వాళ్ళు ఏ క్వాంటిటీ మెటీరియల్ వాడుతున్నారో, భూమిలోకి వెళ్ళే పైప్ లైన్ ఎంతవరకు ఉంటుంది, ఆ పైపు ఎంతవరకు స్టాండర్డ్ అవుతుంది, ఇటువంటి ప్రెజర్ వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఆలోచన ఏంటి, ఏం జరుగుతుంది అని కనీసం చెక్ చేసే పరిస్థితి లేదనేటువంటిది ఈ దుర్ఘటనలను బట్టి మనకు అర్థమవుతుంది. ఓఎన్జీసీ వాళ్ళు ఎంతసేపు వాళ్ళు వచ్చినటువంటి బిడ్స్ని ఎవరి విధంగా ఫైనలైజ్ చేయడం, అవతల వాడు ఏ విధంగా స్టామినా ఉంది, వాడు చేయగలడా లేడా, దీనివల్ల ప్రమాదకరమైన పరిస్థితి ఎంతవరకు వస్తుంది, గవర్నమెంట్కి ఏ విధంగా నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా అనేటువంటి అధికారులు సరిగ్గా చూడనటువంటి పరిస్థితి వల్లే ఈ దుర్ఘటన మనం చూస్తున్నాం. అధికారులే కనుక సరైనటువంటి పద్ధతిలో వెళ్ళుంటే ప్రభుత్వాలకి ఎవరైనా ఒక ఇబ్బందికరమైన ప్రశ్నిస్తే సమాధానం చెప్పే పరిస్థితి వీళ్ళ ప్రభుత్వానికి వచ్చింది అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరిని నేను చెప్తున్నా. ఎప్పుడైనా ఇక్కడ జరుగుతున్నటువంటి నష్టాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఎవరెవరికి ఏ విధంగా ఉన్న నష్టం ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వంలో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేలాగా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా మేము కష్టపడి వాళ్ళందరికీ న్యాయం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం. ఇక్కడ బీజేపీ నాయకులు కూడా ఈ ప్రాంతంలో అంతా పర్యటించి పరిశీలించారు. ఈ బ్లోట్ జరుగుతున్న ప్రాంతంలో రైతులు ఏ విధంగా నష్టపోయారో ఇక్కడ కోనసీమ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడవాల సత్యనారాయణ, అలాగే మాజీ ఎమ్మెల్యే ఇక్కడ అయ్యాజీ వేమ, ఇతర బీజేపీ నాయకులు కూడా ఇక్కడ పరిశీలించిన తర్వాత కూటమి ప్రభుత్వం బాధితుల్ని ఆదుకుంటుంది, ఇక్కడ పరిహారం చెల్లిస్తుందని చెప్తున్నారు. మరోవైపు చూసినట్లయితే ఇక్కడ కొబ్బరి చెట్లు కూడా ఏ విధంగా మాడిపోయినాయో కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఏదైతే రిగ్గు ఇక్కడ డ్రిల్లింగ్ చేస్తుందో ప్రైవేటు సంస్థ డీప్ ఇండస్ట్రీస్ సంస్థ, ఆ సంస్థ యొక్క నాణ్యత ఏ విధంగా ఈ డ్రిల్లింగ్ పనులు చేసినప్పుడు చేపట్టింది, వాళ్ళు పని నాణ్యత కూడా లోపాలు ఉన్నాయేమోనన్న అనుమానాలు కూడా ఇక్కడ బీజేపీ నాయకులు వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఆ ప్రస్తుతం అయితే ఇంకా వాటర్ అంబ్రెల్లా ఇక్కడ కొనసాగుతూ ఉంది. మంటల్ని అదుపు చేసిన తర్వాత దాన్ని డెబ్రిస్ రిమూవల్ చేసేందుకు, ఆ తర్వాత దాన్ని వెల్ క్యాపింగ్ చేసేందుకు కూడా ఇక్కడ చర్యలు చేపట్టున్నారు. అయితే దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి వచ్చిన శ్రీహరి డ్రిల్లింగ్ సంబంధించి ఒక ఎక్స్పర్ట్ ఓఎన్జీసీలో ఉన్నారు. ఆయన శ్రీహరి, ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరారు. కాసేపట్లో ఇక్కడికి ఇరుసుమండ ఈ బ్లోఅవుట్ ప్రదేశానికి చేరుకుంటారు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఏదైతే బ్లోఅవుట్ ప్రివెంటర్ ఉంటుందో, అంటే వెల్ క్యాపింగ్ చేయడం ద్వారా దీన్ని కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన వ్యక్తి శ్రీహరి వచ్చిన తర్వాత ఇక్కడ ఏ విధంగా దీన్ని అదుపు చేసే చర్యలు తీసుకుంటారో ఇక్కడ నిర్ణయం తీసుకుంటారు. అధికార యంత్రాంగం అంతా కూడా ఇక్కడ ఉండి ఇక్కడ పరిస్థితి అయితే ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, ఇరుసుమండ బ్లోఅవుట్ ప్రాంతం నుంచి.